నా పక్క రూమ్ లో ఒక 10 మంది లేడీస్ ఉన్నారు సార్. ఓకే. వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళ ఏడుపులే వినిపించినాయి సార్. మేస్త్రులు ఇబ్బంది ఏ పెట్టేవారు. రకంగా ఇబ్బంది పెట్టేవారు? అక్కడ ఇక్కడ బాగా చేతులేసి ఆడదాన్ని ఒక నైట్ వస్తాము అది ఇదని చాలా ఇబ్బంది పెట్టుకుంటూ మాట్లాడేవాళ్ళు. మా అమ్మ ఉన్నా కూడా మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు. ఓకే. ఇంకా నాకు నా భర్త నా పిల్లలే అనుకుని నేను బతుకుతున్నాను సార్ ఇక్కడ. 2 రోజులు మంచిగా చూసుకున్నారు. 3వ రోజు నుంచి టార్చర్ మొదలైంది. హలో ఫ్రెండ్స్, హాయ్ పక్కా నిజం యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఖతర్కి, కువైట్, దుబాయ్ ఇట్లాంటి గల్ఫ్ దేశాలకి వెళ్తే వాళ్ళ బతుకులు మారుతాయని ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు అక్కడ ఎంత బాధలు పడుతున్నారో, ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అవి మనం ఈరోజు తెలుసుకుందాము. మనతో పాటు ఒక మన సోదరి ఉన్నారు, జయమ్మ అనేసి. తను ఇక్కడికి యూట్యూబ్ ఛానల్కి వచ్చారు. మన ఛానల్కి తను ఫేస్ చేసిన అనుభవాలన్నీ మనకు చెప్పడానికి మన ముందున్నారు ఈరోజు. నమస్తే అమ్మా. అసలు మీరు ఖతర్కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అసలు మీ పేరేంది? ముందుగా మీ పేరు చెప్పండి. అందరికీ నమస్తే అండి. నా పేరు జయమ్మ అండి. నాకు కొన్ని ఇబ్బందుల వల్ల, నాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల నాకు ప్రాబ్లమ్స్ ఉండి నేను ఖతర్కి వెళ్ళాల్సి వచ్చిందండి. కానీ నాకు పెళ్ళయ్యి మా హస్బెండ్ ఉన్నాడండి. నాకు ఎప్పుడైందమ్మా పెళ్ళి? ఎప్పుడైంది? 5 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు? ఇద్దరు పాపలండి. ఇద్దరు పాపలు చదువుకుంటున్నారా? వాళ్ళు చదువుకుంటున్నారండి. ఓకే. అయితే నాకు భర్త వల్ల సుఖం లేదు. ఊళ్ళో ఓకే, ఎమోషనల్ అవ్వకండి అమ్మా. చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఊళ్ళో నేను కరువు పని అనేది, ఉప్పర పని అలాంటివి చేసుకునేదాన్ని అండి. ఓకే. డైలీ ఎంత వస్తుందమ్మా? 500. ఆడవాళ్ళకి 500 ఇస్తారు సార్. ఓకే. మా వారు పనికి వెళ్ళడు, ఏం చేయడు, తాగేసి కొడతా ఉంటారు. ఏ పని చేయరు ఆయన? ఏ పని పెళ్లి అయిన తర్వాత చేయరా? ఇప్పుడు ఈ మధ్యలో చేయట్లేదా? పెళ్ళైన ఒక 6 months అలా చేసేవాళ్ళు సార్. అప్పటి నుంచి లైఫ్ బాగుంది అనుకున్నా. పిల్లలు పుట్టిన కానించి పిల్లలు పోషించడానికి కూడా నాకు అవకాశం లేకోకుండా ఆయన తాగేసి వచ్చి నన్ను కొట్టేసి నాన్న చిత్రహింసలు పెడితే ఇప్పుడు ఆయన తెచ్చిన రూపాయి ఆయన తెస్తే నేను పనికి వెళ్ళవలసిన పని లేదు కదా. అవసరం లేదు. ఇప్పుడు మీరు కుటుంబాన్ని అంతా మీరే భారం మోస్తున్నారు. అవును సార్. ఇప్పుడు నేను తెచ్చే 500 పిల్లలకి పోషించుకోవడానికి, మళ్ళీ మా హస్బెండ్ తాగుడికి కూడా నేనే చూసుకోవాలి సార్. కానీ అక్కడికి వెళ్ళినా కూడా నా మీద నేను ఒక ఆడదాన్ని అని చెప్పేసి మేస్త్రులే కానీ మేస్త్రులు ఇబ్బంది పెట్టేవారు. అక్కడ ఇక్కడ బాగా చేతులేసి ఆడదాన్ని ఒక నైట్ వస్తాము అది ఇదని చాలా ఇబ్బంది పెట్టుకుంటూ మాట్లాడేవాళ్ళు. నా భర్తకు చెప్తే నా భర్త ఏమో నువ్వు తప్పుడు పని చేసి ఉంటావని నా భర్త కూడా టార్చర్ చితక్కొట్టుడు కొట్టేశారు సార్. ఒళ్ళంతా దెబ్బలు ఇగోండి చూడండి, ఒళ్ళంతా చితక్కొట్టుడు కొట్టేసేవాడు. మీ అత్తమ్మ మామ ఉండరా? అత్తమ్మ మామ ఎవరు పట్టించుకోలేదు సార్. మా అమ్మ ఉన్నా కూడా మా అమ్మ కూడా నన్ను ఎప్పుడు పట్టించుకోలేదు. ఇంకా నాకు నా భర్త నా పిల్లలే అనుకుని నేను బతుకుతున్నాను సార్ ఇక్కడ. మా ఆయన సంపాదిస్తే నేను సంపాదించాలని అవసరం లేదు కదా సార్. నా పిల్లల కోసం నేను బతుకుతున్నాను. అలాగే ఇక్కడ రోజుకి 500 వస్తుంది అని చెప్పేసి డబ్బులు అప్పులు తీరట్లేదు అని చెప్పి ఒక ఏజెంట్ ని కలిసాను సార్. మీ ఊరు ఏజెంట్? మా ఊరు ఏజెంటే సార్. ఆయన మాటలు గతంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? వెళ్ళారు సార్. వాళ్ళు మంచిగా ఉన్నారని చెప్పేసి నేను కూడా వెళ్దామని చెప్పి ఏజెంట్ తో. వాళ్ళు ఎంతకాలం అయిందన్న పోయి? ఒక 2 years 3 years అవుతుంది సార్. ఇంకా రాలేదు వాళ్ళు. ఇంకా రాలేదు. పోయినప్పటి నుంచి ఒక్కసారి కూడా రాలేదా? రాలేదు సార్. నేను కూడా వెళితే కొంచెం అప్పులు బాధలు తీరిపోతాయి అనుకుంటుని ఏజెంట్ తో మాట్లాడదామని చెప్పి. ఏజెంట్ ఎంత తీసుకున్నారు? 80,000 తీసుకున్నారు సార్. 80,000 ముందుగానే 80,000 ఇచ్చేసారు. ముందు 50,000 ఇచ్చాను సార్. శాలరీలో 40,000 కట్ చేసుకుంటామని చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఆయన ఏమని పంపించాడు అంటే, అక్కడికి వెళ్తే నీకు నెలకి 40,000 శాలరీ ఉంటదమ్మా, నీ శాలరీలో నేను కొంచెం అమౌంట్ తీసుకుంటాను, అలా కట్టేసుకుందు గానీ మంచి ఇల్లు, మంచి ఫుడ్, నీ పిల్లల లైఫ్ బాగుంటది, నువ్వు అక్కడికి వెళ్తే ఏ ఇబ్బంది ఉండదని చెప్పి నమ్మి వెళ్ళాను సార్. వెళ్ళి 2 years అవుతుంది సార్ నేను చేసుకుని.
2 years అవుతున్నారు. 2 2 years సంవత్సరాలు ఉన్నారు. ఓకే. ఉన్నాను సార్ ఖత్తర్. వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఏమైంది అక్కడ వెళ్ళగానే? మీరు స్టార్టింగ్ వెళ్ళింటారు కదా, ఎయిర్పోర్ట్ కి వెళ్ళింటారు కదా, అక్కడ నుంచి ఏజెంట్ ఎక్కడికి అక్కడి నుంచి తీసుకెళ్ళారు? బాగానే వెళ్ళాను సార్. ఓకే. ఎయిర్పోర్ట్ కి వేరే వాళ్ళు ఎవరో వచ్చి పికప్ చేసుకున్నారు సార్. ఓకే. అక్కడి నుంచి పికప్ చేసుకున్నాక ఒక రూమ్ లోకి తీసుకెళ్లారు సార్. ఓకే. ఇదే నువ్వు ఉండే రూము, ఇక్కడ నువ్వు వంట అవన్నీ చెయ్యాలని చెప్పి ఒక రోజు 2 రోజులు మంచిగా చూసుకున్నారు సార్. ఓకే. 3వ రోజు 3 అబ్బాయిలు వచ్చారు సార్. 3 అబ్బాయిలు వచ్చి నువ్వు ఎలా ఉండాలి, నువ్వు అలాగుండాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి. వాళ్ళు ఎవరు ముగ్గురు? ఆ ముగ్గురు ఎవరు? అంటే మీ ఓనర్స్, అంటే మీరు ఓనర్స్ అని అంటున్నారు కానీ వాళ్ళు నిజంగా నేను ఎప్పుడు చూడలేదు సార్. వాళ్ళ ఇంట్లోనే పని అని చెప్పి వేరే అతను అక్కడ ఏం పని అన్నారు అసలు? అంట్లు తోమే పని అని చెప్పారు సార్. ఇంటి పని అని చెప్పి ఇంటి పని వంట అవి చెయ్యాలని చెప్పి తీసుకెళ్లారు సార్. 2 రోజులు మంచిగా చూసుకున్నారు. 3వ రోజు నుంచి టార్చర్ మొదలైంది సార్. ఏ విధంగా టార్చర్ చేసేవాళ్ళు? నువ్వు మాతో ఇలా ఉండాలి. ఏ రకంగా అంటే నిన్ను నేను కొనేసుకున్నాను, ఇంకా నువ్వు ఇండియాకి వెళ్ళేది ఏమి ఉండదు. వాళ్ళ పాస్పోర్ట్ మీ దగ్గర ఉందా? వాళ్ళ పాస్పోర్ట్ అన్ని తీసేసుకున్నారు. ముందు మీరు వెళ్ళిన డే 1 రోజే తీసేసుకున్నారు. డే 1 లోనే తీసేసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్లారు సార్. 2 రోజులు మంచిగా చూసుకున్నారని చెప్పాను కదా, అదంతా బానే ఉంది. 3వ రోజు నుంచి 3 అబ్బాయిలు వచ్చి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టి, అంటే వాళ్ళు చిన్న పిల్లల అంటే పెద్దవాళ్ళ? 3 పెద్దవాళ్ళే. ఓకే. మీరు మీ ఓనర్ మేడం గానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం కంప్లైంట్ ఇవ్వలేదు? లేడీస్ ఎవరు లేరు. మీ ఏజెంట్ ఏమన్నా? ఏజెంట్ ఎప్పుడు కలవలేదా? కలవలేదు సార్. ఏజెంట్ మీ ఊర్లో గతంలో మీ ఊరు వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు కూడా లేరా అక్కడ? ఎవరు లేరు సార్. మిమ్మల్ని వేరే ప్రదేశానికి తీసుకొని నా ముందు నా పక్క రూమ్ లో ఒక 10 మంది లేడీస్ ఉన్నారు సార్. వాళ్ళు ఏం చేసేవారు? వాళ్ళ ఏడుపులే వినిపించినాయి సార్. ఏం చేస్తున్నారు ఏంటన్నది తెలీదు. వాళ్ళు ఇంట్లో పని అంటున్నారు కదమ్మా, పక్కన 10 మంది ఎందుకుంటారు? అంటే నాలాగా వేరే వంటకి వచ్చారేమో అనుకున్నారు. ఫస్ట్ నేను కొత్త కదా సార్, నాకు తెలియదు కదా. తర్వాత 2 రోజులు వాళ్ళు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి కొట్టి, నువ్వు ఇలా చెయ్యాలి, మీ ఏజెంట్ నాకు అమ్మేసాడు డబ్బులకి, నువ్వు ఇంకా ఇండియాకి వెళ్తానికి ఉండదు, అది నువ్వు చచ్చినా బతికినా ఇక్కడే ఉండాలి, వాళ్ళ దగ్గరికే పంపిస్తాను, నువ్వు కొత్త కాబట్టి ఈ రూమ్ లో ఉంచాను నేను, తర్వాత వాళ్ళతో పాటే వెళ్ళాలి, నువ్వు ఇలా డబ్బు సంపాదించుకోవడానికి నువ్వు ఇంటికి వెళ్తానికి అయితే అవకాశం ఉండదు. జీతం టైం కి ఇచ్చేవారా? నెల అసలు అక్కడికి వెళ్ళాక నరకం చూపిస్తే ఇక జీతమే ఉండదు సార్. కొరడాతో ఎంత తాడులాగా ఉంటుంది సార్, దాంతో కొట్టేసేవాళ్ళు సార్. వాళ్ళు చెప్పారు. మీ ఓనర్ ఏం చేసేవారు? మీ ఓనర్ అక్కడ వాళ్ళు అసలు ఓనర్లు కాదు సార్. ఓనర్స్ కాదు. పని ఇంటి పని అని చెప్పారు కానీ అక్కడ ఇంటి పని ఏం లేదు. అక్కడ ఏం లేదు సార్. ఎవరన్నా శారీరకంగా వాడుకోవడానికి తీసుకెళ్లారు. శారీరకంగా వాడుకోవడానికి తీసుకెళ్లారు. తర్వాత 2 అలా 2 సంవత్సరాల దాకా బాధపడ్డాను సార్. ఏం చేయాలి ఏంటి, నా పిల్లల మొహం చూడలేనేమో, నా మొగుడు మొహం చూడలేదు. అది వీళ్ళ దగ్గరికి వెళ్ళాక ఒక రోజు వేరే అబ్బాయి వచ్చారు సార్ నా దగ్గరికి. కాదు సార్, అందులో అబ్బాయి నా దగ్గరకు వచ్చాక నేను ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా డోర్స్ తీసేసి ఉంచారు సార్. డోర్లు తీయంగానే వాళ్ళు ఎవరు లేరనుకుని నేను చచ్చిపోతాను కూడా సిద్ధపడి అందులో నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచన ఒక్కటే ఉంచుకుని అందులో నుంచి ఎవరు వెనకాల ఉన్నారో లేదని పట్టించుకోకుండా బయటకు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చాక ఒక తెలుగు అబ్బాయి, ఇండియన్ అబ్బాయి, తెలుగు అబ్బాయి కనిపించాడు సార్.
అక్కడ మనకు భాష రాదు, ఏమీ రాదు. ఎంత ఇబ్బంది పడ్డానో ఏంటన్నది చాలా అంటే చాలా నరకం చూసాను. అప్పుడు ఇండియన్ అబ్బాయిని చూసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నా మొత్తం స్టోరీ అవన్నీ చెప్పి ఇలా జరుగుతుంది సార్, నాతో పాటు ఇంకా 10 మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు తర్వాత ఎంక్వైరీ చేసుకున్నారు సార్. అప్పుడు ఫస్ట్ అయితే నన్ను అక్కడి నుంచి ఇండియాకి పంపించారు. చాలా అంటే చాలా కష్టం మీద పోలీసు వాళ్ళు పంపించారు సార్. పంపించాక ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత నా పిల్లల్ని చూసుకుందామని నా పిల్లల దగ్గరికి వెళ్తే నా పిల్లలు ఒక అనాథలు నాకు అడుక్కోటానికి ఒక బతుకుతున్నారు సార్. ఆల్రెడీ స్కూల్ కి పంపించానని చెప్పి నా భర్త వేరే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. మీ ఖతర్ లో ఉన్నప్పుడు తెలీదా తీసుకోవాలి సార్? ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత తెలిసింది. అవును సార్. మీ అత్త మామ కూడా చూసుకోలేదా? మీ చూసుకోలేదు సార్. మీ కూడా చూసుకోలేదు సార్. చూసుకోలేదు. మీకు ఎవరు లేరా? వాళ్ళ మేనమామ, మీ తమ్ముడు ఎవరు లేరు సార్. నా పిల్లలు చూసుకుంటారని మా ఆయనకి అప్పచెప్పి నేను పాపానికి మా పిల్లలు రోడ్డు మీద అడుక్కుని చూస్తుంటే చూసే పరిస్థితి అయిపోయింది. నా భర్త ఉన్నాడు అనుకుని ఆశగా నేను వాళ్ళ మొహాలు చూసుకుందామని వస్తే నా భర్త ఏమో వేరే అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పిల్లలకి దిక్కు మొక్కు అన్ని ఇంకా నేనే. మీరు అక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలేదు? ఒక్క రూపాయి తీసుకుని రాలేదు సార్. మిగతా మీకు ఇంకా 50,000 పోయినాయి. మీరు ఏజెంట్ కట్టిన 50,000 కూడా పోయినాయి. ఇప్పుడు ఏజెంట్ ఎక్కడ పట్టుకున్నారు? ఏజెంట్ పోలీసు వాళ్ళు? తెలీదు సార్ నాకు. నేను ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు తీసుకుంటారేమో. ఇప్పుడు అర్జెంట్ గా పిల్లలు చూడాలని చెప్పి వచ్చేసాను. దయచేసి అందరికీ నేను ఒకటే విన్నపం చెప్తున్నానండి, డబ్బులు ఎక్కువ వస్తాయి, జీతం ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఖత్తర్ గాని దుబాయ్ గాని ఎక్కడికి వెళ్ళొద్దండి. చేసి మీ ఇంట్లో రూపాయి వచ్చినా 2 రూపాయలు వచ్చినా మీ అంతా మీరు తినండి, అంతేగాని దేశం చూడాలని ఆశపడి ఎంజాయ్ చేయాలని ఆశపడి అక్కడికి మాత్రం దేశం దాటి మాత్రం అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే నరకం చూస్తారు. మనకి ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడికి వెళ్ళాక ఒకటి. దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తున్నానండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది జయమ్మ కథ. ఇలాంటి కథలు ఎన్నో ఇంకా వెలుగులోకి రాకుండా ఉన్నాయి. ఈ జయమ్మనే కాదు, ఇంకా చాలా మంది వెనకాల చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏజెంట్లకి భయపడి కుటుంబ పరువు కోసం కొంచెం ఆలోచించి వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పుడైనా బతుకులు మారుతాయని గల్ఫ్ దేశాలకి వెళ్లే వాళ్ళు కొంచెం ఆలోచించండి. ఆలోచించి ముందడుగు వేయండి. ఇక్కడే ఉండండి, ఇక్కడే 4 పైసలు సంపాదించుకోండి, కానీ బయటకు మాత్రం వెళ్ళకండి.